నమో వెంకటేశాయ. తవిలి పదార్థ భేద గ్రాహకములైన చక్షురింద్రియముల జరవిజోడగలుగు నీ రూపంబు కడగి మాయామయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు జ్ఞానార్థకారణ సత్వాది గుణములకు ఆశ్రయభూతమై అలరుచున్న నిరుపమకారంబు నీకు విలక్షణమయుండుననుచు నే నాత్మదలతు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవద్య వేదవేద్య ప్రవిమలానంద సంసార భయవిదూర అని మనలో ఉండేటువంటి సమస్త భయాలను కూడా తొలగించేటువంటి కలియుగవాసులందరికీ కూడా ఆశ్రయభూతుడైనటువంటి వాడు, ఆపన్న హస్తాన్ని అందించి ఆపద్బాంధవుడిగా అడుగడుగు దండాలవాడిగా మనందరి చేత కూడా కొలవబడేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కృపా విశేషంతో మనం ప్రతినిత్యము నాదనీరాజన వేదికగా పరమ పవిత్రమైనటువంటి స్వామి సన్నిధానంలో సాయం సంధ్యా సమయాన శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథావిధిగా మంగళ శ్లోకాలని ఆచార్యముఖతః అందరం కలిసి పఠించి ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః
ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తి హేతుం వ్యాస ప్రసూత శుకనావిక భావకోలాం సంసార సాగర గభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భగవానుని అనుగ్రహ విశేషం చేత అనునిత్యము మనం శ్రీమద్భాగవత పారాయణం, అదేవిధంగా ప్రవచనం, శ్రవణం చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. అలాగే ఈరోజు కూడా కొన్ని అధ్యాయాలు చతుర్థ స్కంధం నుంచి పారాయణ చేసుకుందాం. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అని స్థూలంగా మనం ఆలోచించినట్లయితే సమత్వ సాధనమే మానవ జీవిత లక్ష్యం. సమత్వాన్ని సాధించటం అంటే అర్థం ఏమిటి? ఎన్నో తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని రకాల దైవ స్వరూపాల్ని దర్శించినా కూడా హృదయంలో ఉండేటువంటి భేదభావాలు పోవు. అది ఉన్నంతకాలం ఈ తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇవేమీ ప్రయోజనం ఇవ్వవు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంప్రదాయాన్ని మనం ఇంట్లో పాటించుకుంటాం, ఇష్టపడతాం, ఆరాధన చేస్తాం. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత సంఘంలో అందరినీ సమంగా చూచేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కువ తక్కువలనేటువంటివి భేదభావాలు చూపించకూడదు. ఇదే విషయం మనకు ఈ దక్షయజ్ఞం చతుర్థ స్కంధంలో మనం పారాయణ చేయబోయేటువంటి అంశంలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. ప్రతి చోట ఏదైనా ఒక పని సంకల్పం చేసినట్లయితే ఆ కార్యానికి అందరి యొక్క సహకారం అవసరం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామి అర్చన చేసేటువంటి మహానుభావులు ఉంటారు. అలాగే స్వామి కోసం పుష్పములు తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా ఉద్యానవనంలో పుష్పాలన్నీ స్వామి కోసమే సమర్పించబడేవిగా ఉంటాయి. అలాగే మరికొంతమంది ఇంకో సేవ చేస్తారు. ప్రతి ఒక్కరి యొక్క సేవతోనే ఆ కైంకర్యములన్నీ కూడా పరిపూర్ణమవుతూ ఉంటాయి. ఇలా మానవ సంబంధమైనటువంటి శుభకార్యాల్లో కానీ వేరొక చోట కానీ ఏ ఒక్కరూ లేకుండా పని అనేది సంపూర్ణం కాదు. ఇక్కడ దక్ష ప్రజాపతి చేసినటువంటి పొరపాటు ఏమిటి అంటే, పరమేశ్వరుడు లేనటువంటి యజ్ఞాన్ని తాను నిర్వహించాలనుకున్నాడు. ఈశ్వరుణ్ణి చిన్నచూపు చూచాడు. పరమేశ్వరుడు దానికి ఏమీ నొచ్చుకోలేదు. కానీ ఆ పాపమే దక్షుని యొక్క పతనానికి కారణమైపోయింది. శ్రీ మహావిష్ణువునకు పరమేశ్వరునకు ఏ విధమైనటువంటి భేదము లేదు అని పురాణములలో, భారత భాగవతాల్లో ప్రతి చోట అనునిత్యము మనకు కనిపిస్తూనే ఉంటుంది. కేవలము పరమేశ్వరుడు విష్ణువనే కాదు, ఏ దేవతైనా కూడా పరమాత్మ స్వరూపమే. అసలు మానవులే, సమస్త జీవరాశులు పరమాత్మ స్వరూపమైనప్పుడు దేవతలలో భేదాలు ఎందుకుంటాయి? ఒక చోట అగ్నిహోత్రుని పూజించేటప్పుడు అగ్నే పరబ్రహ్మ, పరతత్వము అని స్తోత్రం చేస్తారు. సూక్తాల్లో అవి మనకు కనిపిస్తుంది, వేదాల్లో. అలాగే దేవేంద్రుని స్తోత్రం చేసేటప్పుడు ఇంద్ర నువ్వే అందరికీ అధిపతివి, నువ్వే వర్షాలు కురిపిస్తున్నావు, నువ్వే సర్వజ్ఞుడవు అని స్తోత్రం చేస్తారు. గరుత్మంతుడు పుట్టినటువంటి సందర్భంలో, ఆ అండం నుంచి బయటికి వచ్చిన సందర్భంలో గరుత్మంతుని తేజస్సుని చూసి దేవతలంతా అనుకున్నారు, ఇదేదో దివ్యమైనటువంటి అగ్ని ఏమన్నా బయలుదేరిందా, ప్రళయం వస్తోందా అనుకున్నారట. ఆ తరువాత తెలుసుకున్నారు అతడు కశ్యప ప్రజాపతి కుమారుడు గరుత్మంతుడని. అంటే చూచి మళ్ళీ గరుత్మంతుడిని స్తోత్రం చేశారు. నీవే సర్వాత్మకుడవు, నీవే వేదస్వరూపుడవు అని గరుత్మంతుడిని స్తోత్రం చేశారు. అంటే
మనం ఎవరినైతే స్తుతిస్తున్నామో, ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ భగవత్ స్వరూపము సమగ్రంగా సంపూర్ణమైన ఫలితాన్ని మనకు అందిస్తుంది అనేటువంటి నమ్మకం మనలో ఉండాలి. రూపభేదంగా కనిపిస్తున్నా కూడా వాటిల్లో ఉన్నటువంటి ఆంతర్యము, తత్వము అంతా ఒకటే. ఈ విషయాన్ని అహంకారవశంచేత దక్ష ప్రజాపతి మర్చిపోయాడు, విస్మరించాడు. అతడికి కూడా భ్రమ కలిగింది. పరమేశ్వరుడైనా విష్ణువైనా ఒకటే అనే జ్ఞానం అతనికి లేకపోయింది. అందువల్లనే యాగాన్ని సంకల్పం చేశాడు. తరువాత వీరభద్రుని చేతిలో అతడు పతనమయ్యాడు. అందరూ పరమేశ్వరుని స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు ఏమన్నాడు, చిన్నపిల్లలు చేసేటువంటి తప్పులు నేను అసలు పట్టించుకోను. నాగం ప్రజేశ బాలానాం వర్ణయే నాను చింతయే. తెలిసి తెలియక చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తూ పడిపోతూ ఉంటారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అవి నేనేమీ పట్టించుకోను. కానీ వాడిని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ధర్మానికి ఎప్పుడైతే విరుద్ధమైన పని జరుగుతుందో ధర్మాన్ని గాడిలో పెట్టడానికి భగవంతుడు రావాలిగా. నన్ను పిలవలేదు కాబట్టి నేను దక్షుణ్ణి సర్వనాశనం చేస్తాను అనేటువంటి అహంకారం కాదు అక్కడ. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా ఉండి ఆచరణయోగ్యమైన పని చేయవలసినటువంటి ఉన్నతమైన వ్యక్తే ఇతరులందరికీ తప్పుడు దోవని చూపిస్తూ ఉంటే తరువాత సామాన్యులందరూ కూడా అదే దారిలో వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎక్కడైతే బాధ్యతారహితమైన కార్యము జరుగుతుందో అక్కడ ఆ యజమాని లేదా పరమాత్మ ఏం చేస్తాడంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి తెలియజెప్పటం కోసం తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. అంతే తప్ప ప్రత్యేకమైనటువంటి ద్వేషభావం అంటూ ఏమీ ఉండదు. అదే చెప్పాడు పరమేశ్వరుడు. తరువాత తరాలన్నీ కూడా సరైన మార్గంలో వెళ్ళాలంటే పెద్దలు చేసేటువంటి పనులు ఆదర్శవంతంగా ఉండాలి. కాబట్టి ఆ పెద్దగా ఒక ప్రజాపతిగా సృష్టిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఈ దక్ష ప్రజాపతి పొరపాటు చేశాడు కాబట్టి ఇతనికి దండన జరిగింది అని పరమేశ్వరుని యొక్క సంకల్పం. పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఈ యజ్ఞాన్ని పరిసమాప్తం చేసే బాధ్యత నాది అన్నాడు పరమేశ్వరుడు. మరి యజ్ఞం పరిపూర్ణం అవ్వాలంటే శ్రీ మహావిష్ణువు కూడా అక్కడ ప్రత్యక్షం అవ్వాలిగా. ఆయన్ని స్తోత్రం చేస్తే శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజాపతులు గాని, సదస్యులు గాని, మహర్షులు గాని, తదితర దేవతలు, అగ్ని, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ పరమేశ్వరుని సమక్షంలోనే విష్ణువుని స్తోత్రం చేశారు. ఓ శ్రీ మహావిష్ణు, నీవు లేకపోతే ఏమున్నది? నువ్వే సృష్టికర్తవు, నువ్వే స్థితికర్తవు, నువ్వే లయకర్తవు, నువ్వే సర్వజ్ఞుడు అంటున్నారు. మరి పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడుగా, ఆయన కూడా అదేగా. ఆయన ఏమనుకున్నాడు? అంతా ఒకటే. పరమేశ్వరుడైనా, విష్ణువైనా, అగ్ని అయినా, ఇంద్రుడైనా ఒకటే. ఒక సమగ్రంగా ఒక పని జరగాలంటే ఆయా రూపములలో ఆయా పనులు నిర్వహించాలి. కాబట్టి వివిధ రూపాల్లో పరమాత్మ కనిపిస్తున్నాడు. మనం జరిపేటువంటి కార్యక్రమాల్లో కూడా అనేక రకములైన సాధనములతో అనేక పనులు అందరూ సమకూరిస్తే గాని ఆ పని పూర్తవ్వదు. కాబట్టి అంత మాత్రం చేత ఈ పని చేసినందువల్ల నేను గొప్పవాడిని, నీ పని తక్కువ కదా, నేను నీకన్నా గొప్పవాడిని అనడానికి వీలెక్కడుంది? ఎవరి పనిలో వాళ్లే నైపుణ్యం, వాళ్లే గొప్ప. ఏమాత్రమూ సందేహం లేదు ఇందులో. అలాగే దేవతల యొక్క తత్వం కూడా మనకు అదే బోధిస్తూ ఉన్నది. అసలు దైవ లక్షణం అంటేనే అది. దైవ లక్షణం అంటే ఏమిటి? భేదం లేకపోవటమే దైవ లక్షణం. పండితాహ సమదర్శినః అన్నారు భగవద్గీతలో. పండితాహ సమదర్శినః అంటే పండితులని ఎవరిని పిలుస్తారు అంటే సమమైన దృష్టి కలిగినటువంటి వాళ్ళు పండితులని పిలువబడతారు. విచక్షణమైనటువంటి చక్కని లక్షణం కలిగిన వాళ్లే, విలక్షణమైన లక్షణం కలిగిన వాళ్లే పండితులు అని పిలువబడతారు. ఆ సమత్వం లేనప్పుడు అది దైవ లక్షణం కాదు, అసుర లక్షణం అవుతుంది. ఆ అసుర లక్షణం ఎప్పుడైతే ఉందో తమస్సు ఆవరిస్తుంది. అజ్ఞానాంధకారంలో అహంకారంతో ఏం చేస్తున్నామో తెలియకుండా పరస్పర భేదభావంతో భిన్నంగా ఆలోచించి సమాజానికి చేటు చేయటం జరుగుతూ ఉంటుంది. అలా జరగకూడదనేటువంటి సత్సంకల్పంతోనే పరమేశ్వరుడు దక్ష ప్రజాపతిని శిక్షించి సరైనటువంటి దారిలో పెట్టాడు.
ఇంకా ఒక్కొక్క సన్నివేశంలో మనం చూస్తే పురాణాల్లో పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు కూడా స్తోత్రం చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువుని పరమేశ్వరుడు స్తోత్రం చేస్తూ ఉంటాడు. బ్రహ్మగారు వచ్చినప్పుడు గబుక్కున వీళ్ళు లేచి నిలబడుతూ ఉంటారు, వీళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మగారు నిలబడుతూ ఉంటారు. అది ఎక్కువ తక్కువల యొక్క భావన కాదు, అది సంస్కారం. ఎదుటివారికి నమస్కారం చేయటం మన సంస్కారం, ప్రతి నమస్కారం చేయటం వారి సంస్కారం. ఇదంతా కూడా ఒక గౌరవంతో కూడినటువంటి ఒక స్వభావాన్ని అందరికీ అలవాటు చేసే విధానాన్ని మహర్షులు మనకి ఈ పురాణాల్లో వాటిల్లో చూపించారు. కానీ ఎక్కువ తక్కువలనేవి చూచేటువంటి మన దృష్టిలోనే ఉన్నాయి, మన మనస్సే వాటికి కారణం. ఒక గ్రంథానికి ఒక వ్యాఖ్యానం ఉంది, ఆ వ్యాఖ్యానాన్ని ఉత్తమమైన వ్యాఖ్యానాన్ని ఆధారం చేసుకుని మూలాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూలమే అర్థమైతే ఇంకా గొప్ప. అంతేకాకుండా మన కపోల కల్పితమైనటువంటి విషయాలను వాటి మీద ఆరోపణ చేసి దీనికి ఇలా కూడా మనం అర్థం చెప్పచ్చు, అలా కూడా అర్థం చెప్పచ్చు అని విపరీతమైన ఆలోచనలతో అందులో ఉన్న సారాన్ని గ్రహించకుండా సమత్వ భిన్నమైనటువంటి వైషమ్యములను మనం పెంపొందించుకున్నట్లయితే దానివల్ల భగవంతుని యొక్క అసలు తత్వం అనేది మనకి బోధపడదు. సనాతనమైనటువంటి ధర్మము మనకి చెబుతున్నది ఏమిటి అంటే, నీ సంప్రదాయాన్ని నువ్వు పాటించు, అందరినీ గౌరవించు అనేటువంటి సిద్ధాంతాన్ని తెలియజేస్తోంది తప్ప భేదభావం అనేది ఎక్కడా లేదు. ఎక్కడైనా చిన్న చిన్న విషయాలు ఉంటే అవన్నీ ఆయా సందర్భాల్లో జరిగి ఆ తర్వాత మళ్ళీ అవి సరిగ్గా సాగిపోతూ ఉంటాయి. ఒక్కొక్క వృత్తాంతంలో ఒక్కొక్క కథలో ఎక్కడైనా ఒక భిన్నత్వంగా మనకి ఇదేదో భేదంగా కనిపిస్తోందే అనే అనుమానం రావచ్చు, కానీ అది ఆ సందర్భం వరకే. తరువాత పరస్పరము ఒకరినొకరు గౌరవించుకోవటము, స్తోత్రం చెయ్యటము, అందరూ కలిసి లోకానికి క్షేమం కలిగించటము, ఇవన్నీ దేవతలు చేసేటువంటి నిత్యకృత్యమైనటువంటి విధులే. సూర్యుడు ఉదయించకపోతే నాకు గౌరవం ఇవ్వలేదు ఈ దేవతల్లో ఎవరో అని సూర్యుడు ఉదయించటం మానేస్తే లోకాలన్నీ అంధకారబంధురం అయిపోతాయి కదా. ఒకరేదో అన్నారనో నన్ను తక్కువ చేశారనో సూర్యుడు బాధపడడు. అలాగే వాయుదేవుడు నాకన్నా వాళ్ళు గొప్పని దేవతలు పొగుడుతున్నారు, నేను ఎందుకు వీచాలి అని వాయుదేవుడు ఆగిపోతే ప్రాణులన్నీ బ్రతుకుతాయా? కాబట్టి అలాంటి సంకుచితమైన ఆలోచనలు దేవతలకు ఉండవు. ఆ దైవత్వాన్ని మనం సాధించాలంటే మన హృదయాన్ని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళే విధంగా మనం విస్తృతమైన దృష్టితో సంకుచితమైన భావం లేకుండా ప్రతిదాన్ని అనుకూలమైన విధానంతో చూడటం నేర్చుకోవాలి. దాన్నే ఆంగ్లంలో పాజిటివ్ థింకింగ్ అంటారు కదా. ఆ రకమైన ఆలోచన విధానం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆనందం కలుగుతుంది, పరమాత్మతత్వం బోధపడుతుంది. ముఖ్యంగా ఒకటే, ప్రతి విషయంలోనూ నా గొప్ప ఏమిటి, వారి తక్కువేమిటి, ఏ విషయంలో నేను గొప్పగా ఉన్నాను, ఒకవేళ ఎదుటి వాళ్ళు గొప్పగా ఉంటే అది గొప్ప కాదని ఎలా నిరూపించాలి, దీంతోనే జీవితం అంతా అయిపోతుంది. ఇటువంటి ఆలోచనలు దేవతలకు ఉంటే ఇందాక మనం అనుకున్నట్లుగా సూర్యుడు ఉదయించడు, చంద్రుడు తన వెన్నెలలతో తన కాంతితో తన తేజస్సుతో ఔషధాలని ప్రభావితం చేయడు, మనకు ఆహారమే దొరకదు. అందుకని వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని విధాలైనటువంటి చిన్న చిన్న స్వల్ప భేదాలున్నా, భేదం అని ఎందుకు అంటున్నాం అంటే కొన్ని చోట్ల వర్ణింపబడ్డాయి. దేవతల్లో కూడా చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు కూడా సమ్మెలు చేస్తూ ఉంటారు అని కొన్ని చోట్ల వర్ణింపబడింది. కానీ అది తాత్కాలికమే. వారు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే తప్ప ఎవరు గొప్ప అనే పరిగణన ఎవరైతే చేస్తారో వాళ్ళ గుణమే వక్రమై ఉన్నది అని అర్థము. ఇదే తాత్పర్యము. లోకమంతా ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ తక్కువ అనేటువంటి భేదభావాన్ని విడిచి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూచి అర్థం చేసుకుని, ఒకవేళ ఏదైనా తప్పుగా ఎక్కడన్నా కనిపించినా దాన్ని పరిష్కరించి అది 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి సందేశం ఇచ్చే విధంగా మనం ప్రజల్లోకి దాన్ని తీసుకువెళ్ళాలి. కానీ ఆ చిన్న కనిపించిన స్వల్పమైన భేదాన్ని పెద్దది చేసి దాన్ని పదే పదే వర్ణించి ఇక్కడ భేదం ఉంది, ఇక్కడ భేదం ఉంది, ఇక్కడ భేదం ఉంది అంటే మనలో ఉన్నటువంటి భేదం ఏనాటికి
అది పోదు. అదే విషయం మనకు ఈ భాగవతంలో, భారతంలో, పురాణములలో ప్రతి చోట వర్ణింపబడింది. లేకపోతే నిజాన్ని నిష్కర్షగా ఎందుకు రాస్తారు మహర్షులు? లోపం ఉంటే ఆ లోపాన్ని లోపంగానే చూపిస్తారు, గుణం ఉంటే గుణంగానే చూపిస్తారు కదా. ఒకవేళ గుణాలే చూపించాలి, దోషాలు చూపించకూడదు అనుకుంటే వాస్తవాన్ని మరుగుపరిచి వివాదమైన విషయాలు ఏవైనా లోకానికి అనిపించే ఉంటే అప్పుడే వాళ్ళు పరిహరించి ఉత్తమంగా ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు అన్నట్టుగానే చూపించేవారు. కానీ అలా చెప్పట్లేదే. ఏది ఉంటే అది వాళ్ళు వాస్తవాన్ని చెప్పారు. ఎందుకు చెప్పారు? విచక్షణ మనది. దాన్ని పఠించి అందులో ఉన్నటువంటి చక్కని అంశాన్ని సమాజహితంగా మలచి స్వకపోల కల్పితమైనటువంటి దుష్టమైన భావాలను దాని మీద పెట్టకుండా జాగ్రత్తగా సమాజహితం కోసం మనం ఎప్పుడైతే వీటిల్ని ఉపయోగపెడతామో అప్పుడు ఆనందమయంగా ఉంటుంది. అటువంటి ఆలోచన లేని దక్ష ప్రజాపతి ఏ విధంగా గుణపాఠం తెచ్చుకున్నాడు, అతన్ని పరమేశ్వరుడు ఏ విధంగా అనుగ్రహించాడు, శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా స్తోత్రం చేశారు, వారి మధ్య ఉన్నటువంటి సమన్వయం, దేవతల మధ్య ఉన్న సమన్వయం, ఇంత జరిగినా ప్రారంభమైనటువంటి యజ్ఞాన్ని ఏ విధంగానైనా పరిపూర్తి చెయ్యాలనే అక్కడున్న దేవతలు, ఋషులు అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ వివాదం వచ్చింది కాబట్టి ఇక్కడికి దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకోలేదు. పరమేశ్వరుడు దక్షయజ్ఞం పరిసమాప్తి అయ్యే విధంగా అనుగ్రహించాడు. శ్రీ మహావిష్ణువు మంత్రాలచే ఆవాహన చేయబడి అక్కడికి వచ్చి యజ్ఞం పరిసమాప్తమగుగాక అని ఆశీర్వదించాడు. ఎందువల్ల? ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. యజ్ఞం అనేది లోకహితానికి సంబంధించింది కాబట్టి లోకంలో ఉన్న జీవులు, ప్రాణులు అందరూ సుఖంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఆ వాక్యాన్ని మన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం పాడు చెయ్యకూడదు అనేదే ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సారాంశం. ఇటువంటి ఉత్తమమైన భావాలన్నీ కూడా మనం స్మరణ చేసుకుంటూ ఈరోజు చతుర్థ స్కంధంలో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకములను భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే సప్తమోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఇత్యజేనానునీతేన భవేన పరితుష్యత అభ్యధాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితి మహాదేవ ఉవాచ నాఘం ప్రజేశ బాలానాం వర్ణయేనానుచింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా ప్రజాపతేర్దగ్ధశీర్ష్ణో భవత్వజముఖం శిరః మిత్రస్య చక్షుషేక్షేత భాగం స్వం బర్హిషో భగః పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవాః ప్రకృత సర్వాంగాః ఏమ ఉత్తిష్టంతి
ఉచ్ఛేషణం దదుః ఏమ ఉచ్ఛేషణం దదుః బాహుభ్యామశ్వినోః పూష్ణో బాహుభ్యామశ్వినోః పూష్ణో హస్తాభ్యాం కృతబాహవః హస్తాభ్యాం కృతబాహవః భవంత్వధ్వర్యవశ్చాన్యే భవంత్వధ్వర్యవశ్చాన్యే బస్తశ్మశ్రుర్భృగుర్భవేత్ బస్తస్మశ్రుర్భృగుర్భవేత్ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీఢుష్టమోదితం శ్రుత్వా మీఢుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యథా బ్రువన్ సాధు సాధ్విత్యథా బ్రువన్ తతో మీఢ్వాంసమామంత్ర్య తతో మీఢ్వాంసమామంత్ర్య శునాసీరాः సహర్షిభిः శునాసీరాः సహర్షిభిః భూయస్తద్దేవ యజనం భూయస్తద్దేవ యజనం సమీఢ్వద్వేధసో యయుః సమీఢ్వద్వేధసో యయుః విధాయ కార్త్స్న్యేన చ తత్ విధాయకాత్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవః యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః సవనీయ పశోః శిరః సంధీయమానే శిరసి సంధీయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షితః దక్షో రుద్రాభివీక్షితః సద్యః సుప్త ఇవోత్తస్థౌ సద్యః సుప్త ఇవోత్తస్థౌ దదృశే చాగ్రతో మృడం దదృశే చాగ్రతో మృడం తదా వృషధ్వజద్వేష తదా వృషధ్వజద్వేష కలిలాత్మా ప్రజాపతిః కలినాత్మా ప్రజాపతిః శివావలోకాదభవత్ శివావలోకాదభవత్ శరధ్రద ఇవామలః శరధ్రద ఇవామలః భవస్తవాయ కృతధీః భవస్తవాయ కృతధీః నాశక్నోదనురాగతః నాశక్నోదనురాగతః ఔత్కంఠ్యాద్బాష్పకలయా ఔత్కంఠ్యాద్బాష్పకలయా సంపరేతాం సుతాం స్మరన్ సంపరేతాం సుతాం స్మరన్ కృచ్ఛ్రాత్ సంస్తభ్య చ మనః కృచ్ఛ్రాత్ సంస్తభ్య చ మనః ప్రేమ విహ్వలితః సుధీః ప్రేమ విహ్వలితః సుధీః శశంస నిర్వ్యలీకేన శశంస నిర్వ్యలీకేన భావేనేశం ప్రజాపతిః భావేనేశం ప్రజాపతిః దక్ష ఉవాచ దక్ష ఉవాచ భూయాననుగ్రహ అహో భవతా కృతో మే భూయాననుగ్రహ అహో భవతా కృతో మే దండస్త్వయా మయి భృతో యదపి ప్రలబ్ధః దండస్త్వయా మయి భృతో యదపి ప్రలబ్ధః న బ్రహ్మబంధుషు చ వాం భగవన్నవజ్ఞా న బ్రహ్మబంధుషు చ వాం భగవన్నవజ్ఞా తుభ్యం హరేశ్చ కృత ఏవ ధృతవ్రతేషు
తుభ్యం హరేశ్చ కుత ఏవ ధృతవ్రతేషు విద్యా తపోవ్రతధరాన్ముఖతస్మ విప్రాన్ విద్యా తపోవ్రతధరాన్ముఖతస్మ విప్రాన్ బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమస్రాక్ బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమస్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసి తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసి పాలః పశూనివ విభో ప్రగృహీత దండః పాలః పశూనివ విభో ప్రగృహీత దండః యోసౌ మయా విదిత తత్వదృశా సభాయాం యోసౌ మయా విదిత తత్వదృశా సభాయాం క్షిప్తో దురుక్తి విశిఖైర్విగణయ్య తన్మాం క్షిప్తో దురుక్తి విశిఖైర్విగణయ్య తన్మాం అర్వాక్పతంతమర్హత్తమనిందయాపాత్ అర్వాక్పతంతమర్హత్తమనిందయాపాత్ దృష్ట్యార్ద్రయా స భగవాన్ స్వకృతేన తుష్యేత్ దృష్ట్యార్ద్రయా స భగవాన్ స్వకృతేన తుష్యేత్ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ క్షమాప్యైవం సమీఢ్వాంసం క్షమాప్యైవం సమీఢ్వాంసం బ్రహ్మణా చానుమంత్రితః బ్రహ్మణా చానుమంత్రితః కర్మ సంతానయామాస కర్మ సంతానయామాస సోపాధ్యాయర్త్విగాదిభిః సోపాధ్యాయర్త్విగాదిభిః వైష్ణవం యజ్ఞ సంతత్యై వైష్ణవం యజ్ఞ సంతత్యై త్రికపాలం ద్విజోత్తమాః త్రికపాలం ద్విజోత్తమాః పురోడాశం నిరవపన్ పురోడాశం నిరవపన్ వీర సంసర్గ శుద్ధయే వీర సంసర్గశుద్ధయే అధ్వర్యుణాత్త హవిష అధ్వర్యుణాత్త హవిష యజమానో విశాంపతే యజమానో విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః తథా ప్రాదురభూద్ధరిః తదా స్వప్రభయా తేషాం తదా స్వప్రభయా తేషాం ద్యోతయంత్యా దిశో దశ ద్యోతయంత్యా దిశో దశ ముష్ణం స్తేజ ఉపానీతః ముష్ణం స్తేజ ఉపానీతః తార్క్ష్యేణ స్తోత్రవాజినా తార్క్యేణ స్తోత్రవాజినా తార్క్యేణ స్తోత్రవాజినా తార్క్యేణ స్తోత్రవాజినా శ్యామో హిరణ్యరశనోర్క కిరీటజుష్టో శ్యామో హిరణ్యరశనోర్క కిరీటజుష్టో నీలాలక భ్రమర మండిత కుండలాస్యః నీలాలక భ్రమర మండిత కుండలాస్యః కంవబ్జ చక్రశరచాపగదాసి చర్మ కంవబ్జ చక్రశరచాపగదాసి చర్మ వ్యగ్రైర్హిరణ్మయ భుజైరివ కర్ణికారః వ్యగ్రైర్హిరణ్మయ భుజైరివ కర్ణికారః వక్షస్యధిశ్రితవధూర్వనమాల్యుదార వక్షస్యధిశ్రితవధూర్వనమాల్యుదార హాసావలోక కలయా రమయంశ్చ విశ్వం
హాసావలోకకలయా రమయంశ్చ విశ్వం పార్శ్వభ్రమద్వ్యజన చామర రాజహంస పార్శ్వభ్రమద్వ్యజన చామర రాజహంసః శ్వేతాతపత్ర శశినో పరిరజ్యమానః శ్వేతాతపత్ర శశినో పరిరజ్యమానః తముపాగతమాలక్ష్య తముపాగతమాలక్ష్య సర్వే సురగణాదయః సర్వే సురగణాదయః ప్రణేముః సహసోత్థాయ ప్రణేముః సహసోత్థాయ బ్రహ్మేంద్రత్రియక్షనాయకాః బ్రహ్మేంద్రత్ర్యఖ్యనాయకాః తత్తేజసా హతరుచః తత్తేజసా హతరుచః సన్నజిహ్వాः ససాధ్వసాః సన్నజిహ్వాः ససాధ్వసాః మూర్ధనాధృతాంజలిపుటాః మూర్ధ్నాధృతాంజలిపుటాః ఉపతస్థురధోక్షజం ఉపతస్థురధోక్షజం అప్యర్వాగ్వృత్తయో యస్య అప్యర్వాగ్వృత్తయో యస్య మహిత్వాత్మభువాదయః మహిత్వాత్మభువాదయః యథామతి గృణంతి స్మ యథామతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం కృతానుగ్రహ విగ్రహం దక్షో గృహీతార్హణ సాధనోత్తమం దక్షో గృహీతార్హణ సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందనందాద్యనుగైర్వృతం ముదా సునందనందాద్యనుగైర్వృతం ముదా గృణన్ ప్రపేదే ప్రయతః కృతాంజలిః గృణన్ ప్రపేదే ప్రయతః కృతాంజలిః దక్ష ఉవాచ దక్ష ఉవాచ శుద్ధం స్వధామ్యుపరతాఖిల బుద్ధ్యవస్థం శుద్ధం స్వధామ్యుపరతాఖిల బుద్ధ్యవస్థం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయాం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయాం తిష్టం స్థయైవ పురుషత్వముపేత్య తస్యాం తిష్టం స్థయైవ పురుషత్వముపేత్య తస్యాం ఆస్తే భవాన పరిశుద్ధ ఇవ ఆత్మతంత్రః ఆస్తే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రః ఋత్విజ ఊచుః ఋత్విజ ఊచుః తత్వం నతే వయమనంజన రుద్రశాపాత్ తత్వం నతే వయమనంజన రుద్రశాపాత్ కర్మణ్యవగ్రహ ధియో భగవన్ విదామః కర్మణ్యవగ్రహ ధియో భగవన్ విదామః ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం జ్ఞాతం యదర్థమధిదైవమదో వ్యవస్థాః జ్ఞాతం యదర్థమధిదైవమదో వ్యవస్థాః సదస్యా ఊచుః సదస్యా ఊచుః ఉత్పత్త్యధ్వన్య శరణ ఉరుక్లేశ దుర్గేంతకోగ్ర ఉత్పత్త్యధన్య శరణ ఉరుక్లేశ దుర్గేంతకోగ్ర వ్యాలాన్విష్టే విషయమృగ తృష్ణాత్మగేహోరుభారః వ్యాలాన్విష్టే విషయమృగతృష్ణాత్మగేహోరుభారః ద్వంద్వశ్వభ్రే ఖలమృగ భయే శోకదావేజ్ఞసార్థః ద్వంద్వశ్వభ్రే ఖలమృగభయే శోకదావేజ్ఞసార్థః పాదౌ
పాదౌకస్తే శరణద కదా యాతి కామోపసృష్టః పాదౌకస్తే శరణద గదా యాతి కామోపసృష్టః రుద్రౌవాచ రుద్ర ఉవాచ తవ వరదవరాంఘ్రావాసిషేహాఖిలార్థే తవ వరదవరాంఘ్రావాసిషేహాఖిలార్థే హ్యపి మునిభిరసక్తైరాదరేణార్హణీయే శపి మునిభిరసక్తైరాదరేణార్హణీయే యది రచిత ధియం మా విద్యలోకోపవిద్ధం యది రచిత ధియం ఆవిద్యలోకోపవిద్ధం జపతి నగణయే తత్వత్పరానుగ్రహేణ జపతి నగణయే తత్వత్పరానుగ్రహేణ భృగురువాచ భృగురువాచ యన్మాయయా గహనయాపహృతాత్మబోధ యన్మాయయా గహనయాపహృతాత్మబోధ బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపంతః బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపంతః నాత్మన్ శ్రితం తవ విదంత్యధునాపి తత్వం నాత్మం శ్రితం తవ విదంత్యధునాపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధుః సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధుః బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ నైతత్స్వరూపం భవతోऽసౌ పదార్థ నైతత్స్వరూపం భవతోऽసౌ పదార్థ భేదగ్రహైః పురుషో యావదీక్షేత్ భేదగ్రహైః పురుషో యావదీక్షేత్ జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వ్యతిరిక్తో యతస్త్వం మాయామయాద్వ్యతిరిక్తో యతస్త్వం ఇంద్ర ఉవాచ ఇంద్ర ఉవాచ ఇదమప్యచ్యుత విశ్వభావనం ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశాం వపురానందకరం మనోదృశాం సురవిద్విక్షపణైరుదాయుధైః సురవిద్విక్షపణైరుదాయుధైః భుజదండైరుపపన్నమష్టభిః భుజదండైరుపపన్నమష్టభిః పత్న్య ఊచుః పత్న్య ఊచుః యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టో యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టో విధ్వస్తః పశుపతినాద్య దక్షకోపాత్ విధ్వస్తః పశుపతినాద్య దక్షకోపాత్ తమ్నస్త్వం శవశయనాభశాంతమేధం తమ్నస్త్వం శవశయనాభశాంతమేధం యజ్ఞాత్మన్నలిన రుచాదృశా పునీః యజ్ఞాత్మన్నలిన రుచాదృశా పునీః ఋషయ ఊచుః ఋషయ ఊచుః అనన్వితం తే భగవన్ విచేష్టితం అనన్వితంతే భగవన్ విచేష్టితం యదాత్మనాచరసి హి కర్మణాజ్యసే యదాత్మనాచరసి హి కర్మణాజ్యసే విభూతయే యత ఉపసేదురీశ్వరీం విభూతయే యత ఉపసేదురీశ్వరీం న మన్యతే స్వయమనువర్తతీం భవాన్ న మన్యతే స్వయమనువర్తతీం భవాన్ సిద్ధా ఊచుః సిద్ధా ఊచుః అయం త్వత్కథామృష్టపీయూష నద్యాం అయం తత్కథామృష్టపీయూష నద్యాం మనోవారణ క్లేశదావాగ్నిదగ్ధః మనోవారణ క్లేశదావాగ్నిదగ్ధః తృషార్తోవగాఢో న సస్మారదావం తృషార్తో వగాఢో న సస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్న
సంపన్నవన్నః న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః. యజమాన్యువాచ యజమాన్యువాచ స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః. శ్రీనివాస శ్రియాకాంతయాత్రాహినః శ్రీనివాస శ్రియాకాంతయాత్రాహినః. త్వామృతేధీశనాంగైర్మఖః శోభతే త్వామృతేధీశనాంగైర్మఖః శోభతే. శీర్షహీనః కబంధో యథా పూరుషః శీర్షహీనః కబంధో యథా పూరుషః. లోకపాలా ఊచుః లోకపాలా ఊచుః దృష్టః కిం నో దృగ్భిరసద్గ్రహైస్త్వం దృష్టః కిం నో దృగ్భిరసద్గ్రహైస్త్వం. ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే యేన దృశ్యం ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే యేన దృశ్యం. మాయా హ్యేషా భవదీయా హి భూమన్ మాయా హ్యేషా భవదీయా హి భూమన్. యస్త్వం షష్ఠః పంచభిర్భాసి భూతైః యస్త్వం షష్ఠః పంచభిర్భాసి భూతైః. యోగేశ్వర ఊచుః యోగేశ్వరా ఊచుః ప్రయాన్నతేన్యోస్త్వముతస్త్వయి ప్రభో ప్రయాన్నతేన్యోస్త్యముతస్త్వయి ప్రభో. విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః. అథాపి భక్త్యేషతయోపధావతాం అథాపి భక్త్యేషతయోపధావతాం. అనన్యవృత్యానుగృహాణ వత్సల అనన్యవృత్యానుగృహాణ వత్సల. జగదుద్భవ స్థితిలయేషు దైవతో జగదుద్భవ స్థితిలయేషు దైవతో. బహుభిద్యమాన గుణయాత్మమాయయా బహుభిద్యమాన గుణయాత్మమాయయా. రచితాత్మభేదమతయే స్వసంస్థయా రచితాత్మభేదమతయే స్వసంస్థయా. వినివర్తిత భ్రమగుణాత్మనే నమః వినివర్తిత భ్రమగుణాత్మనే నమః. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ నమస్తే శ్రితసత్వాయ నమస్తే శ్రితసత్వాయ ధర్మాధీనాంచ సూతయే ధర్మాదీనాంచ సూతయే. నిర్గుణాయ చ యత్కాష్ఠాం నిర్గుణాయ చ యత్కాష్ఠాం. నాహం వేదాపరేపి చ నాహం వేదా పరేపి చ. అగ్నిరువాచ అగ్నిరువాచ యత్తేజసాహం సుసమిద్ధ తేజ యత్తేజసాహం సుసమిద్ధ తేజా. హవ్యం వహేస్వధ్వర ఆజ్యసిక్తం హవ్యం వహే స్వధ్వర ఆద్యసిక్తం. తం యజ్ఞియం పంచవిధం చ పంచభిః తయ్యజ్ఞియం పంచవిధం చ పంచభిః. స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం. దేవా ఊచుః దేవా ఊచుః పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం. త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే. పుమాన్ శేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మ పదవిః పుమాన్ శేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మ పదవిః. స ఏవాద్యాక్ష్ణోర్యః పథి చరసి భృత్యానవసినః స ఏవాద్యాక్ష్ణోర్యః పథి చరసి భృత్యానవసినః. గంధర్వా ఊచుః గంధర్వా ఊచుః అంశాంశాస్తే దేవ మరీచ్యాదయ ఏతే అంశాంశాస్తే దేవ మరీచ్యాదయ ఏతే. బ్రహ్మేంద్రాద్యా దేవగణా రుద్రపురోగాః బ్రహ్మేంద్రాద్యా దేవగణా రుద్రపురోగాః. క్రీడాభాండం విశ్వమిదం యస్య విభూమన్
క్రీడాభాండం విశ్వమిదం యస్య విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ. తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ. విద్యాధరా ఊచుః విద్యాధరా ఊచుః త్వన్మాయయార్థమవిపద్య కలేవరేస్మిన్. త్వన్మాయయార్థమభిపద్య కలేవరేస్మిన్. కృత్వా మమాహమితి దుర్మతిరుత్పథైః స్వైః. కృత్వా మమాహమితి దుర్మతిరుత్పథైః స్వైః. క్షిప్తోప్యసద్విషయలాలస ఆత్మమోహం. క్షిప్తోప్యసద్విషయలాలస ఆత్మమోహం. యుష్మత్కథామృత నిషేవక ఉద్యుదస్యేత్. యుష్మత్కథామృత నిషేవక ఉద్వ్యుదస్యేత్. బ్రాహ్మణ ఊచుః బ్రాహ్మణ ఊచుః త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశ స్వయం. త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశ స్వయం. త్వం హి మంత్రః సమిద్దర్భపాత్రాణి చ. త్వం హి మంత్రః సమిద్దర్భపాత్రాణి చ. త్వం సదస్యత్విజో దంపతీ దేవత. త్వం సదస్యర్త్విజో దంపతీ దేవత. అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశుః. అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశుః. త్వం పురాగాం రసాయ మహాసూకరో. త్వం పురాగాం రసాయ మహాసూకరో. తం శ్రయా పద్మినీం వారణేంద్రో యథా. తంష్ట్రయా పద్మినీం వారణేంద్రో యథా. స్తూయమానో నదల్లీలయా యోగిభిః. స్తూయమానో నదల్లీలయా యోగిభిః. యుజ్జహార్థత్రయీ గాత్రయజ్ఞ క్రతుః. యుజ్జహర్ధత్రయీ గాత్రయజ్ఞక్రతుః. న ప్రసీదత్వమస్మాకమాకాంక్షతాం. సప్రసీదత్వమస్మాకమాకాంక్షతాం. 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 దర్శనం తే పరిభ్రష్ట సత్కర్మణాం. దర్శనం తే పరిభ్రష్ట సత్కర్మణాం. కీర్త్యమానే నృభిర్నామి యజ్ఞేశతే. కీర్త్యమానే నృభిర్నామ్ని యజ్ఞేశతే. యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి తస్మై నమః. యజ్ఞ విఘ్నాః క్షయం యాంతి తస్మై నమః. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. ఇతి దక్షః కవిర్యజ్ఞం ఇతి దక్షః కవిర్యజ్ఞం భద్రరుద్రాభిమర్షితం. భద్రరుద్రాభిమర్షితం. కీర్త్యమానే హృషీకేశే. కీర్త్యమానే హృషీకేశే. సన్నిన్యే యజ్ఞ భావనే. సన్నిన్యే యజ్ఞ భావనే. భగవాన్ స్వేన భాగేన. భగవాన్ స్వేన భాగేన. సర్వాత్మా సర్వభాగభుక్. సర్వాత్మా సర్వభాగభుక్. దక్షం బభాష ఆభాష్య. దక్షం బభాష ఆభాష్య. ప్రీయమాణ ఇవానఘ. ప్రీయమాణ ఇవానఘ. శ్రీభగవానువాచ. శ్రీభగవానువాచ. అహం బ్రహ్మా చ సర్వశ్చ. అహం బ్రహ్మా చ సర్వశ్చ. జగతః కారణం పరం. జగతః కారణం పరం. ఆత్మేశ్వర ఉపద్రష్ట. ఆత్మేశ్వర ఉపద్రష్ట. స్వయం దృగవిశేషణః. స్వయం దృగవిశేషణః. ఆత్మమాయాం సమావిశ్య. ఆత్మమాయాం సమావిశ్య. సోహం గుణమయీం ద్విజ. సోహం గుణమయీం ద్విజ. సృజన్ రక్షన్ హరన్ విశ్వం. సృజన్ రక్షన్ హరన్ విశ్వం. దధ్రే సంజ్ఞాం క్రియోచితాం. దధ్రే సంజ్ఞాం క్రియోచితాం. తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే. తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే. కేవలే పరమాత్మని. కేవలే పరమాత్మని. బ్రహ్మరుద్రౌ చ భూతాని. బ్రహ్మరుద్రౌ చ భూతాని. భేదేనాజ్ఞోనుపశ్యతి. భేదేనాజ్ఞోనుపశ్యతి. యథా పుమాన్న స్వాంగేషు. యథా పుమాన్న స్వాంగేషు. శిరః పాణ్యాదిషు క్వచిత్. శిరః పాణ్యాదిషు క్వచిత్. తారక్య
తారక్య బుద్ధిం కురుతే తారక్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః ఏవం భూతేషు మత్పరః త్రయాణామేక భావానాం త్రయాణామేక భావానాం యో న పశ్యతి వైభిదాం యో న పశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సశాంతిమధిగచ్చతి సశాంతిమధిగచ్చతి మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం భగవతాదిష్టః ఏవం భగవతాదిష్టః ప్రజాపతిపతిర్హరిం ప్రజాపతిపతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన అర్చిత్వా క్రతునా స్వేన దేవానుభయతో యజత్ దేవానుభయతో యజత్ రుద్రం చ స్వేన భాగేన రుద్రం చ స్వేన భాగేన హ్యుపాధావత్సమాహితః హ్యుపాధావత్సమాహితః కర్మణోదవసానేన కర్మణోదవసానేన సోమపానితరానపి సోమపానితరానపి ఉదవస్య సహద్విగ్భిః ఉదవస్య సహర్త్విగ్భిః సస్నావభృతం తతః సస్నావవృథం తతః సస్నావభృతం తతః సస్నావవృధం తతః తస్మా అప్యనుభావేన తస్మా అప్యనుభావేన స్వేనైవావాప్తరాధసే స్వేనైవావాప్తరాధసే ధర్మ ఏవ మతిం దత్వా ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాస్తే దివం యయుః త్రిజశాస్తే దివం యయుః ఏవం దాక్షాయణీ హిత్వా ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకలేవరం సతీ పూర్వకలేవరం యజ్ఞే హిమవతః క్షేత్రే జజ్ఞే హిమవతః క్షేత్రే మేనాయామితి శుశ్రుమ మేనాయామితి శుశ్రుమ తమేవ దయితం భూయః తమేవ దయితం భూయః ఆవృంక్తే పతిమంబికా ఆవృంక్తే పతిమంబికా అనన్యభావైకగతిం అనన్యభావైకగతిం శక్తి సుప్తేవ పూరుషం శక్తి సుప్తేవ పూరుషం ఏతద్భగవతః శంభోః ఏతద్భగవతః శంభోః కర్మదక్షాధ్వరద్రుహః కర్మదక్షాధ్వరద్రుహః శ్రుతం భాగవతాచ్ఛిష్యాత్ శ్రుతం భాగవతాచ్ఛిష్యాత్ ఉద్ధవాన్ మే బృహస్పతేః ఉద్ధవాన్ మే బృహస్పతేః ఇదం పవిత్రం పరమీశ చేష్టితం ఇదం పవిత్రం పరమీశ చేష్టితం యశస్యమాయుష్యమఘౌఘమర్షణం యశస్యమాయుష్యమఘౌఘమర్షణం యో నిత్యదా కర్ణ్యనరోను కీర్తయే యో నిత్యదా కర్ణ్యనరోను కీర్తయే యో నిత్యదా కర్ణ్యనరోను కీర్తయేత్ యో నిత్యదా కర్ణ్యనరోను కీర్తయేత్ ధునోత్యఘం కౌరవ భక్తి భావతః ధునోత్యఘం కౌరవ భక్తి భావతః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తమోధ్యాయః సప్తమోధ్యాయః సదాసేవ్యా శ్రీమద్భాగవతా కథా యస్యాశ్రవణసూత్రేణ యస్యాశ్రవణమాత్రేణ హరిశ్చిత్తం సమాశ్రయేత్ అని ఎవరైతే నిరంతరము భాగవతాన్ని వింటారో భాగవతాన్ని పఠిస్తారో ఆ భాగవతంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని పరమాత్మ అందించినటువంటి దివ్య సందేశాన్ని మనస్సుకు తీసుకుంటారో అటువంటి వారికి పరమాత్మ యొక్క కృపా వశం చేత జన్మరాహిత్యం కలుగుతుంది. అదేవిధంగా కలియుగంలో ఉండేటువంటి వారి అందరికీ కూడా వారికి అనుగుణంగా ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాల నుంచి
విముక్తి కూడా కలుగుతుంది అని భగవంతుణ్ణి ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ఎవరిని ఎలా చూసినట్లయితే ఎటువంటి విపత్తులు వస్తాయి, అహంకారము, గర్వము, మదము ఇవన్నీ ఉన్నట్లయితే ఎంతటి వారికైనా కలిగేటువంటి స్థితి, దుస్థితి ఎటువంటిది అని సాక్షాత్తు అనేక మంది దేవతల చేత కీర్తింపబడినటువంటి ఆ భగవానుడి యొక్క వచనములు ఏవైతే ఉన్నాయో, వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శ్రద్ధగా మనం పారాయణ చేసుకున్నాం. సాక్షాత్తు మనం ఈనాడు పారాయణ చేసిన దాంట్లో భగవానుడే చెప్తూ ఉన్నాడు, అహం బ్రహ్మాజ సర్వశ్చ జగతః కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ్ అవిశేషణ అని, నాకు మిగిలిన వాళ్ళెవరికీ కూడా తేడా లేదు అని, అంతా కలిపి ఉన్నటువంటి పరతత్వం బ్రహ్మతత్వం ఒకటే అని, త్రయాణామేక భావానాం యోన పశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ సశాంతిమధిగచ్చతి అని, అసలైనటువంటి తత్వాన్ని, పరతత్వాన్ని చూడగలిగిన వారికే శాంతి లభిస్తుంది తప్ప అహంకారాలతో మమకారాలతో ఉన్నవారికి ఈ భవసాగరాలు ఉంటాయి, భవబంధాలు ఉంటాయి అని చెప్పి వీటి నుంచి విముక్తి కలిగేటువంటి మార్గాన్ని మనకు భాగవతంలో అణువణువునా స్వామివారు అనేక కథల రూపంలో, గాథల రూపంలో, అధ్యాత్మతత్వ బోధన రూపంలో నిరంతరం అందిస్తూ ఉన్నారు. అటువంటి దాన్ని మనం ఆచార్యముఖంగా ప్రతినిత్యం అందుకుంటూ ఉన్నాం. ఆచార్య యొక్క అనుపస్థితిలో పునః చక్కగా మనం పారాయణ చేసుకుంటూ కూడా ఆ భావాన్ని అంతటినీ స్మరించుకుంటూ ఉన్నాం. ఇటువంటి నిరంతర ఈ సత్రయాగ తుల్యమైనటువంటి ఈ జ్ఞానయజ్ఞం కొనసాగి మనకు పరిపూర్ణంగా భక్తి కలిగి తద్వారా కలగవలసినటువంటి ముక్తిని కూడా ప్రసాదించమని ఆ దేవదేవుని శ్రద్ధగా ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.